కంటికి స్మార్ట్ కేర్ మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్ మిస్టర్ ఆప్టికల్స్ యోర్ స్టైల్ ఆ విజన్. ఇంత మనుషులతో మింగిల్ అవ్వలేని పర్సన్ మీద ఇంత ఎలిగేషన్ ఎలా వచ్చింది మరి? అయ్యారు కాబట్టి వచ్చింది, ఇప్పుడు అవ్వట్లేదు. ఓకే, ఒకప్పుడు అయ్యారు. అయ్యా నేనే రండి కూర్చోండి, మా పని ఆవిడ ఆవిడ ఉండేది. అది అద్భుతమైన స్టోరీ, అసలు చాలా మంచి స్టోరీ ఇది. ఆవిడకి అంటే నా డివోర్స్ తర్వాత ఎంత కావాలమ్మా శాలరీ అంటే 3,000 అంది ఆవిడ. లేదమ్మా 6,000 ఇస్తాను నీకు. ఆవిడ అలా చూసింది. ఎందుకే అయ్యాను? ఏం లేదమ్మా, నువ్వు ఇల్లు క్లీన్ చేసేసి కూర్చొని సీరియల్ స్టోరీలు, మీ వీధిలో జరిగిన స్టోరీలు చెప్పా అనేవాడిని. నాకు ఎవరు చాలా లోలే ఫీల్ అయ్యేవాడిని. ఆవిడ చెప్పిన సోదంతా అలా వినేవాడు. అవును అలా చేసింది, అది ఆడుకునేవాళ్ళం ఇద్దరు సటారోళ్ళలాగా మాట్లాడుకున్న తర్వాత ఆవిడ వెళ్ళిపోయేది. సో ఇంత ఫెసిలిటేట్ చేస్తున్నారు, నాకు ఇంత బాగా మాట్లాడుతుంది నాతో అని చెప్పి అక్క అక్క అని పిలిచేవాడిని. ఆవిడ ఫెసిలిటేషన్, ఆవిడకి ఇచ్చిన ఫెసిలిటేషన్ వీక్లీ మటన్ కేజీ కొనిస్తా, వీక్లీ 4 రెక్కలైన సీట్లు సినిమా ఫ్యామిలీ అందరికి నేనే టికెట్లు తీస్తా. ఇది వీక్లీ అంటే వీక్లీ ఒక మటన్ కేజీ 4 టికెట్లు ఇంటికి పట్టుకెళ్ళండి, ఆవిడ పట్టుకెళ్ళిపోతుంది సినిమా నలుగురికి ఫ్యామిలీ అందరికి. ఇలా ప్రతి వారం జరిగేది. మంత్ అయిన తర్వాత నేనే బియ్యం అది కావాల్సిన సరుకులు అన్ని కూడా వెళ్ళి కార్డ్స్ రాసి ఇచ్చేవన్నీ తీసుకునేది ఆవిడ. ఇది కాకుండా 6,000 రూపాయలు శాలరీ. ఇప్పుడు ఆవిడ ఎంత బాగా చూసుకోవాలి? ఆవిడ పనే లేదు, గిన్నెలతో వెళ్తుంటా అంతే. నాకు సొల్లు చెప్పాలి, సొల్లే చెప్పాలి, నిజం చెప్పొద్దు. అలా ఆవిడ తెలుసా ఆవిడ తెలియచుకుంది అనేది. అవునా అని మేము అనుకునేవాళ్ళం. అంతే ఆ సొల్లే మాట్లాడుకునేవాళ్ళం. కట్ చేస్తే నాకు ఈ మధ్యన వాచ్లు పిచ్చి పట్టింది. చిన్నప్పటి నుంచి లేదు, నేను మధ్యన పెట్టాను. 70,000 60,000 వాచ్లు కనబడితే కొనేసేవాడిని. నాకు చాలా ఇష్టం వాచ్. వాచ్లు మిస్ అయ్యాను, అది వాచ్లు మిస్ అయ్యాయి. 4 వాచ్లు మిస్ అయ్యి ఉంటాయి. లాస్ట్కి మన ఐ వాచ్ ఉంటుంది కదా, యాపిల్ వాచ్, అది ఆవిడ కొంగుని కట్టుకుని తీసుకెళ్తుంది. భజన మోగింది, అది టెక్నాలజీ ప్రాబ్లం. దొరికేసింది ఆవిడ. ఇటు రాక అని చెప్పి తీసేది. ఏంటక్క ఇది అంటే, అది తమ్ముడు అది 90,000 అక్క. అది మొన్న 4 వాచ్లు పోయి అన్ని కలిపి 1,00,000 ఉంటాయి అక్క మొత్తం అంటే. అవునా, ఆ మొన్న పాప 400 ఇచ్చాడు తమ్ముడు అన్న. సో ఈవిడ నా దగ్గర వాచ్లు కొట్టేసినందుకు ఈవిడ ఫీల్ అవ్వాలా? 400 ఇచ్చాడు, అవసరం 400 ఇచ్చాడు. వీడికి రిగ్రెట్ కూడా లేదు. నువ్వు ఎవరిని వదులుకున్నావు తెలుసా? ఇలా ఎవరైనా చూసుకుని తమ్ముడు నీకు దొరికింటే అని తీసుకురా, నీ తమ్ముడు కూడా చూసుకున్నాడు ఇలాగా. వెళ్ళిపోక ఫ్యామిలీ అంతా వచ్చారు, తప్పు అయిపోయింది బాబు, మళ్ళీ అందరూ కలిసి ఉందాం అని. వద్దొద్దు, అందరు కలిసి ఉందాం. ఇలాంటి సొల్లు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చెప్పు యాటిట్యూడ్ ఉండదా, కోపం రాదా? నేను ఆవిడనే వల్ల వెళ్ళిపోక ఇంకెప్పుడు ఇటువైపు రాక. ఇప్పుడు ఏం చేయాలి ఆవిడ? నేను బాగా పడుతున్నాయి అనుకో, అది వైరల్ అయింది ఎగ్జామ్. అంటే పని మనుషులు కదా, మనిషిలా గౌరవించడం నేర్చుకోరా ప్రసాద్ అని కింద కమెంట్ వస్తుంది. అంటే బాగా గట్టిగానే పడుతున్నాయి మీకు, నార్మల్ దెబ్బలు కాదు, పడిన చిన్న చిన్న. నేను చాలా త్వరగా మనిషిని నమ్మేస్తా. కళ్యాణం కంపెనీలో డైలాగ్ ఉంటుంది, రెడ్డి గారికి ప్రసాద్ ఎందుకని మీకు అంత ప్రాబ్లం ఏంటండి అంటే, వాడితో ప్రాబ్లం వాడితో కలిసి ఉండడం. మరి ఎందుకు కలిసి ఉన్నారు అంటే, పొరపాటును తిన్నావా అని అడిగాను, బాగున్నావా అని అడిగాను అంటే కలిసిపోయారు. నాకు ఎవరైనా తిన్నావా మా ఇంటికి భోజనం తిరాలంటే సిగ్గు లేకుండా వెళ్ళిపోయి వాళ్ళ బాబాగానే చూసుకునేవాడిని. తర్వాత ఓకే, ఇప్పుడు ఎవరైనా నాకు ప్రేమగా పలకరించినా నేను అది నిజంగా చెప్తాను, నమ్మట్లే అసలు. అది నాకు ఎవరో నాకు ఆవిడ దసరా రోజు సాయంత్రం పులిహార పట్టుకొచ్చింది. బాబు పులిహార, థ్యాంక్స్ అమ్మా అని పెట్టేశా. మరుసటి రోజు వచ్చి కప్పు బాబు అన్నది, పులిహార అలా పడేసి ఇస్తాను. అందులో ఏముందో అంత నమ్మడం మన సమస్య. నన్ను ఇలా తయారు చేశారు, నన్ను ఇలాగే నన్ను తయారు చేశారు. సో అప్పటి నుంచి ఇంకా బ్రేక్ ఇది ట్రై చేశాను. ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి కోసం అక్కడ కూడా ఉండేది నువ్వే హర్షణ, నువ్వు మారాలి, ప్లేస్ కాదు. అప్పుడు అర్థమైంది, ఓకే అందుకే ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు, పని చేసుకుందాం. డబ్బులు వచ్చాయనుకో, నేను సేవింగ్స్ కూడా చేయట్లే, ఏదో ఇన్సూరెన్స్ ఒకటి కట్టుకున్నా అంతే, మిగతా ఖర్చులు విడిగా ఇష్టం. ఇప్పుడు ఈ నెలంతా 1,00,000 రూపాయలు 2 లక్షలు వచ్చింది అనుకో, షూ 20,000 షూ, 10,000 షర్ట్ అలా మెయింటైన్ చేసే రేంజ్ కూడా కాదు నాది. ఎందుకు దాచుకోవాలి? ఎవరిని పోతే ఈ టైంలో ఇప్పుడు నీకు నచ్చింది కొనుక్కోవాలి అంతే. ఎవరిని వచ్చి బాబు డబ్బులు లేవు బాబు అంటే ఓకే లేవా బాయ్ అని చెప్పి వెళ్ళిపోతున్నాను నేను. అది చంపేశారు అందరు నన్ను. అలాగా డబ్బులు ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా అంతే. లాస్ట్ టైం ఎప్పుడో నా ఎక్స్తో ఉన్నప్పుడు
మా దగ్గర 250 రూపాయలే ఉన్నాయి. 180 రూపాయలు నూడిల్స్ ఎక్కడ మాదాపూర్ ఫుడ్ కోర్ట్ దగ్గర. అది తీసుకుని తను అడిగిందని చెప్పి తీసుకున్నాము. ఇలా తినబోతున్నాం బాబు ఆకలి ఫ్లవర్ వచ్చారు. నేను తన నోటి దగ్గర కూడా లాగేసి ఇచ్చాను. నేను తను తిరుగుతుంది వద్దు వద్దు అని తన నోటి దగ్గర లాగేసి స్టార్ట్ చేయాలి. ఇచ్చిస్తే వాడు అలా చూసి తిరిగి ఇచ్చారు కదా నచ్చకపోతే వాడు డస్ట్బిన్లో పడేసి డబ్బులు ఇవ్వయ్యా ఇదందుకు మాకు అన్న. అదే 250 రూపాయలే ఉన్నాయి. నేను 180 పెట్టి కొన్నాను. అదే నూడిల్స్ పెద్దది ఇది 70 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు రాత్రి ఆకలి ఎలా తిరుగుతుంది మాకు 70 రూపాయలతో. అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఏరియా. ఇప్పుడు చెప్పు పేదవాళ్ళ పట్ల అడుక్కునే వాళ్ళ పట్ల జాలిదే ఒక్క సంపాదించుకోకపోతే చేత కాకపోతే పేదలు అవుతారు అంతే. నాకు అంతే అంత కర్కశంగా మార్చేశారు. నాకే ఎదురయ్యేలా తెలియదు నాకు. అది నా డెస్టినీ అలా ఉందేమో, నా కర్మ అలా ఉందేమో, నాకేమనేది. మీరు ఒకరైనా సిబ్లింగ్స్ ఉన్నారా? చెల్లి ఉంది. చెల్లి మ్యారీడ్? మ్యారీడ్. జాబ్ హౌస్ వైఫ్? తన హౌస్ వైఫ్. మా బావగారు లెక్చరర్గా పనిచేస్తారు. వాళ్ళకి నాకు ప్రాబ్లమ్స్ లేవు. దాన్ని ఏమంటారు బాధ్యతలు లేవు. చిన్న చిన్న అప్పులు కానీ అది పెద్ద కష్టపడి తీర్చాల్సిన అప్పులు అయితే కావు. ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. ఇంట్లో కూర్చొని ఈ మధ్య షాపులకు కూడా జెప్టో అని ఒకటి వచ్చింది. అది ఆర్డర్ పెట్టుకుని ఓకే 200 300 పెట్టుకుందాం. లెట్స్ వేస్ట్ మై మనీ అంతే. చెప్పాక ఇన్సూరెన్స్ ఒకటి కట్టుకున్నా పోతే వస్తుంది, అవుట్లో వెళ్ళతే వస్తుంది అంతే, ఇంకేం లేదు.